ఎన్ఆర్ఆర్ ట్రస్ట్ చైర్మన్ వ్యవస్థాపకులు వెంకటపతి అధ్యక్షతన నల్గొండ జిల్లా కేంద్రంలోని మెడికల్ అసోసియేషన్ వెంకటపతి భవన్లో నిర్వహించిన ఎన్ఆర్ఆర్ వెంకటపతి ట్రస్ట్ 34వ వార్షికోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర కెమిస్ట్ అండ్ డ్రగిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు ఆర్ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడారు. ఎన్ఆర్ఆర్ ట్రస్ట్ చైర్మన్ వ్యవస్థాపకులు వెంకటపతి అధ్యక్షతన నల్గొండ జిల్లా కేంద్రంలోని మెడికల్ అసోసియేషన్ వెంకటపతి భవన్లో నిర్వహించిన ఎన్ఆర్ఆర్ వెంకటపతి ట్రస్ట్ 34వ వార్షికోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర కెమిస్ట్ అండ్ డ్రగిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు ఆర్ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ట్రస్ట్ ఏర్పాటు చేసి 33 సంవత్సరాలుగా విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగడానికి ప్రోత్సహిస్తూ ఉపాధి లేని మహిళలకు స్వయం శక్తిగా ఎదగడానికి ఎన్నో కార్యక్రమాలు నిర్వహించి నేటికి 2,70,00,000 రూపాయలు ఖర్చు చేసి విద్యార్థుల పేద మహిళలకు కుట్టు మిషన్లు అందించి వారిని ఆర్థికంగా ప్రోత్సహించడం అభినందనీయమని అన్నారు. 34వ వార్షికోత్సవ సందర్భంగా విద్యలో ప్రతిభ కనబర్చిన 12 మంది పద్మశాలి విద్యార్థులను ఎంపిక చేసి ఒక్కొక్క విద్యార్థికి 15,000 రూపాయల చొప్పున నగదు బహుమతులు అందజేయడం జరిగిందన్నారు. ఎన్ఆర్ఆర్ వెంకటపతి ట్రస్ట్ అధ్యక్షులు సిరిపోలు వెంకటపతి మాట్లాడుతూ ఇప్పటి వరకు తమ ట్రస్టు సహాయం పొందిన వారిలో 18 మంది ఎంబీబీఎస్, 105 ఇంజనీరింగ్, 123 టీచర్లు, 36 బీ ఫార్మసీ, 21 ఎంబీఏ, 9 మంది ఐఐటీలు పూర్తి చేశారని అన్నారు. విద్యార్థులు కష్టంతో కాకుండా ఇష్టంతో చదివి ఉన్నత స్థానాలకు ఎదగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కెమిస్ట్ అండ్ డ్రగిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు పోషం రఘుపతి, ఎస్పీటీ మార్కెట్ చైర్మన్ చిలివేరు చంద్రయ్య, బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు మిర్యాల యాదగిరి, ఎస్పీటీ మార్కెట్ చైర్మన్ మిర్యాల సోమయ్య, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు దుడుకు లక్ష్మీనారాయణ, సిరిప్రోలు రాధాకృష్ణ, సిరిప్రోలు నాగేష్, లక్ష్మి, అనురాధ తదితరులు పాల్గొన్నారు.